మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎట్లాంటి ప్లాట్ఫామ్ తీసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో ప్లస్లు ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్లో మైనస్లు ఉన్నాయి, ఇవి మనం చూద్దామండి. యాక్చువల్గా అయితే అందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొన్ని డైరెక్ట్ ప్లాన్స్గా ఉంటాయి, కొన్ని రెగ్యులర్ ప్లాన్స్గా ఉంటాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. సో ఇక్కడ చూడండి, మనకి గ్రో యాప్ అనేది ఉంది, చాలా మంది తెలుసు. అలాగే జిరోదా ఉంది, అలాగే మీకు ప్రుడెంట్ కార్పొరేట్ అనే కంపెనీ ఉంది, అలాగే ఎన్జే ఇండియా అనే కంపెనీ ఉంది. సో వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్ఫామ్స్ మనం ప్రొవైడ్ చేస్తారండి. మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, చాలా మంది ఒక మ్యూచువల్ ఫండ్స్తో కొంటారా అంటే కాదు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో పెడతారు, యూటీఐలో పెడతారు, అలాగే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొత్తగా వస్తున్న చాలా కంపెనీస్ ఉన్నాయి. దగ్గర 50 కంపెనీలు అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో మనం 50 కంపెనీలకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళము. ఆదిత్య బిర్లాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆదిత్య బిర్లా సైట్కి వెళ్ళిపోయి, లేదా ఎస్బీఐకి వెళ్ళాలంటే ఎస్బీఐ వెబ్సైట్కి వెళ్ళిపోయి, అలా కాకుండా అన్ని మ్యూచువల్ ఫండ్స్ మనకు ఒక ప్లాట్ఫామ్లో కనిపించాలి, ఒక చోట కొనుక్కుంటే అది ఈజీగా ఉంటుంది, ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది అని అనుకుంటాం. సో అట్లా ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళే ఈ కంపెనీలన్నీ కూడా. సో అందులో మనం చూస్తే గ్రో యాప్, జిరోదా, ప్రుడెంట్ కార్పొరేట్, అలాగే ఎన్జే ఇండియా తీసుకున్నాం. ఎస్టాబ్లిష్డ్ అంటే ఎప్పుడు స్థాపించారు ఈ కంపెనీస్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే మనం చూస్తే గ్రో యాప్ వచ్చేసి మనకి 2016లో ఎస్టాబ్లిష్ చేశారండి. అలాగే 2010లో జిరోదా వచ్చింది. అయితే 2000 ఇయర్లో మనకి ప్రుడెంట్ కార్పొరేట్ అనేది వచ్చింది. అయితే అన్నిటికన్నా ఓల్డెస్ట్ అండి ఎన్జే ఇండియా, అది 1994లో పెట్టారు. దగ్గర 31 ఏళ్ళు అయిపోయింది దగ్గర. సో అలాగే చూస్తే సెబీ రిజిస్టర్డ్, అంటే ఇవన్నీ కూడా సెబీ రిజిస్టర్డ్ అయినా. ఎస్, మనకి గ్రో యాప్ కానివ్వండి, జిరోదా కానివ్వండి, అలాగే ప్రుడెంట్ కార్పొరేట్, అలాగే ఎన్జే ఇండియా, ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్ ఏంటండి, సెబీ కింద రిజిస్టర్ అయిన కంపెనీస్ ఇవన్నీ కూడా. అయితే బ్రాంచెస్ అని ఉన్నాయి. చూడండి, గ్రో యాప్కి ఒక బెంగళూరులో బ్రాంచ్ ఉంటుంది, అలాగే జిరోదా కూడా బ్రాంచే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కాల్ సెంటర్ బేస్డ్, యాప్ బేస్డ్ కాబట్టి మనకి బ్రాంచెస్ అనేవి ఉండవు. వేరే ప్రుడెంట్ కార్పొరేట్కి అక్రాస్ ఇండియాలో దగ్గర 140 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. అలాగే ఎన్జే ఇండియాకి చూస్తే దగ్గర 180 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అక్రాస్ 21 స్టేట్స్లో ఉన్నాయి ఈ బ్రాంచెస్ అన్ని. ఒక బ్రాంచెస్ అనగానే మీకు తెలుసు, ఒక బ్రాంచ్ మేనేజరు, ఒక అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, ఒక రీజనల్ మేనేజర్, అలాగే సిఆర్ఓస్ ఉంటారు, అందులో యూనిట్ మేనేజర్లు ఉంటారు. సో ఇంతమంది ఒక టీం అంతా ఉంటుందండి. దగ్గర 20-30 ఎంప్లాయీస్ ఒక్కొక్క బ్రాంచ్కి ఉంటారు. అట్లాంటి 180 బ్రాంచెస్ వాళ్ళలో ఎంప్లాయీస్ చూస్తేనే దగ్గర వాళ్ళకి 1500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ 1500 మంది ఎంప్లాయీస్ దేనికి, అసలు ఎందుకు వాళ్ళు చేసే పని ఏంటి అంటే, వీళ్ళ దగ్గర చూస్తే అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర చూస్తే, ఇక్కడ మీకు చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ అనేది మనకి దగ్గర ఉండరండి. ఇక్కడ అడ్వైజర్స్ కనుక్కోండి, డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, వాట్ ఎవర్. ఇక్కడ మీకు గ్రో యాప్లో ఎవరు అడ్వైజర్స్ సపోర్ట్ ఉండదు, ఇక్కడ కూడా మీకు జిరోదాలో సపోర్ట్ ఉండదు. కానీ వేరే ప్రుడెంట్ కార్పొరేట్ కానివ్వండి, ఎన్జే ఇండియా కానివ్వండి, ఇక్కడ మీకు ఏంటంటే ఇంటర్నల్గా మనకి అడ్వైజర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏది చేయాలా, ఏ ఫండ్ కొనాలి, ఏ ఫండ్ అమ్మాలి, ఏ ఫండ్లో పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ ఫండ్ మేనేజర్ ఎవరు, ఏ కంపెనీకి ఫండ్ మేనేజర్ ఏ కంపెనీ మారిపోతున్నారు, సో ఈ ఫండ్లో పెడితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, ఈ ఫండ్లో పెడితే రిటర్న్స్ రావు, సో మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ హెల్ప్ చేయడానికి కూడా మనకి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారండి. సో ఇట్లా మీరు చూస్తే ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు ఇండియాలో చూస్తే, ఈ గ్రో యాప్లో చూస్తే మీకు 10 crores దాకా ఇన్వెస్టర్స్ ఉన్నారండి. చూడండి, 2016లో మనకైతే స్టార్ట్ అయింది ఈ కంపెనీ. మీరు చూస్తే 2016 నుంచి 2014 నుంచి కూడా మార్కెట్లో ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ చూడలేదు, మార్కెట్ అప్ పెరుగుతూనే ఉంది. సో ఈ 10 crores కూడా ఈవెన్ మనకి మ్యూచువల్ ఫండ్సే కాదు, ఈవెన్ స్టాక్ని కొనే వాళ్ళు కూడా ఉన్నారు. స్టాక్ ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్స్, అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కలిపి ఇంత ఫేవర్ అయితే వచ్చిందండి, 10 crores అయితే వచ్చింది. అలాగే జిరోదాలో ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాను, ఇక్కడ మాత్రం 8 lakh ప్లస్ ఉన్నారు. ప్రుడెంట్ కార్పొరేట్లో వచ్చి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యాజ్ ఆన్ డేట్ ఎంతమంది ఉన్నారంటే 20,14,000 మంది ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఎన్జే ఇండియాలో చూస్తే మీకు 28,09,000 మనకి అయితే మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం, అంటే ఈ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం ఇంతమంది అడ్వైజర్స్ అయితే ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉంటారు వీళ్ళు. సో అదండి, వీళ్ళందరూ కూడా అందుకుని, సో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి మళ్ళీ టీం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, సార్ రెగ్యులర్ ప్లాన్లో వెళ్తే మాకు 1% ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది, మాకు ఎక్కువ పడుతుంది, ఎక్స్పెన్స్ రేషియో అనుకుంటారు. కానీ ఆ 1% ఈ ఎంప్లాయీస్ దగ్గర ఇన్ని బ్రాంచెస్లో చూస్తే, మీరు ఒక్కొక్కళ్ళు మెయింటైన్ చేస్తున్న బ్రాంచెస్ 140 బ్రాంచెస్, 180 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్కి వాటి రెంట్, అందులో ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ అవన్నీ ఇవ్వడానికి మాత్రమే ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తారండి. మన దగ్గర అనుకుంటాం మనం రెగ్యులర్ ప్లాన్స్లో అమౌంట్ ఎక్కువ పోతుందని, కానీ తీసుకున్నందువల్ల ఆ 1% ఎక్స్ట్రా మనకి సర్వీస్ ప్రొవైడ్ అయితే ఉంటుంది. మనకి చూడండి, ఇక్కడ ఒక 10 కోట్ల మందికి మనకి ఒకటే సింగిల్ కాల్ సెంటర్లో కాల్ చేయడం తప్ప డైరెక్ట్గా ఇలాంటి బ్రాంచెస్ అయితే ఉండవు. ఇలా చూస్తే మీకు ఏయుఎం, ఎవరు ఎక్కువ మంది ఏయుఎం మెయింటైన్ చేస్తున్నారు ఇవాళ మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో అని చూస్తే, ఇది 1,69,000
8,600 క్రోర్స్ అయితే ఉందండి మనకి. సో, మనకి AUM వచ్చేసి మనకి గ్రో యాప్‌లో. ఇలా చూస్తే మీకు ఇందులో చూస్తే 8,000 క్రోర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తే మీకు 1,21,146 క్రోర్ AUM అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్రుడెంట్ కార్పొరేట్ వాళ్ళు. అలాగే చూస్తే ఎన్జే ఇండియా ఈస్ మెయింటైనింగ్ 1,64,000 క్రోర్స్ అయితే వీళ్ళు వాల్యూమ్ ఆఫ్ ద బిజినెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇండియాలో టాప్ 5 కంపెనీస్‌లో చూస్తే కూడా మీరు ఎన్జే ఇండియా అండ్ ప్రుడెంట్ కార్పొరేట్ అయితే ఉంటాయండి. సో, వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ బేస్డ్ కాకుండా ఓన్లీ కేవలం ఒక మొబైల్ యాప్ ఇచ్చడం కాకుండా దాని బ్యాక్స్ కూడా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఓన్లీ మొబైల్ యాప్సే ఉంటాయి. ఇక్కడ గ్రో యాప్ గానీ, జిరోదా గానీ. బట్ ఇక్కడైతే అలా కాదు. మొబైల్ యాప్ ఇస్తారు. ఈక్వల్‌గా మనకి జిరోదా లాగానే యాప్ ఉంటుంది. వెబ్‌సైట్ ఉంటుంది. లాగిన్ పోర్టల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్ చేయడానికి ఒక టీమ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకు మనం తీసుకోవాలి అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా ఒక క్లయింట్ వచ్చారు. ఆ అబ్బాయి వయసు చూస్తే 32 ఇయర్స్ దాకా ఉంటాయి. దగ్గర పోర్ట్‌ఫోలియో చూసాను. 60 లాక్స్ దాకా ఉంది. సో, 60 లాక్స్ దాకా ఉన్న పోర్ట్‌ఫోలియో మొత్తం ఓవరాల్ రిటర్న్ ఎంత ఉందో చూసాను. రిటర్న్ చూస్తే మాత్రం దగ్గర 10.56% రిటర్న్ వచ్చింది. చాలా ఫండ్స్‌లో పెట్టారు ఆయన తెలియకుండా. సో, మేము మొత్తం స్క్రూటినీ చేసి మొత్తం వెబ్‌సైట్‌లో చూస్తే కనుక ఆయన గ్రోత్ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. దగ్గర చాలా లాసెస్‌లో అందులో చాలా ఫండ్స్ లాస్‌లోనే ఉన్నాయి. సో, మనం అడ్వైజర్స్ ఎవరైతే సపోర్ట్ అయితే ఉంటుందో వాళ్ళకి రెగ్యులర్ ఫండ్స్‌లో వాటిని మారుస్తారు. ఏ ఫండ్స్‌లో వెళ్ళాలి, ఏ ఫండ్స్‌లో వెళ్ళకూడదు. అలా చెప్పడం వల్ల ఈజీగా మనం 15-16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళిపోవటం అవకాశం ఉంటుంది. అయితే మేము క్వెషన్ అడిగాను. మీకు ఏమైనా టర్మ్ ప్లాన్ ఉంటుందా? జనరల్‌గా మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌ని కూడా మేము ఒక క్రాస్ చెక్ చేసుకుంటాము. టర్మ్ ప్లాన్ ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? సఫిషియెంట్‌గా ఉందా లేదా అని చెప్పి. అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు. సో, అతను ఏం చెప్పారంటే నాకు ఒక 2 క్రోర్స్ దాకా నేను టర్మ్ ప్లాన్ తీసుకున్నానండి. మా నాన్నగారికి, అమ్మగారికి సపోర్ట్‌గా ఉంటుంది. నాకు ఏమైనా అయినా కూడా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చి చాలా బస్ డ్రైవర్‌గా పనిచేశారు. చాలా రోజులు కష్టపడ్డారు. సో, వాళ్ళు చాలా కొంచెం కేటగిరీ ఫ్యామిలీ నుంచి పైకొచ్చారు ఆయన. సో, ఆయన చెప్పారు నాకేమన్నా అయితే మా పేరెంట్స్‌కి సపోర్ట్‌గా ఉంటుందని చెప్పి నేను ఒక టర్మ్ ప్లాన్ అయితే కంపల్సరీ తీసుకున్నానని చెప్పారు. అయితే ఒకవేళ బై ఛాన్స్ మీరు టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. మీకేమైనా జరిగితే మీ పేరెంట్స్ సపోర్ట్‌గా ఉంటుందని చెప్పి. కానీ మీరు కనుక ఇలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసిన 60 లాక్స్‌కి మీరు బదులు మీకేమన్నా అయితే మీ నాన్నగారికి తెలుసా? అలా గ్రో యాప్‌కెళ్ళి డబ్బులు ఎలా వాపస్ తీసుకోవాలి? నామినీగా పెట్టారు మీ మదర్‌ని బానే ఉంది. కానీ మీ మదర్‌కి ఎవరైనా హెల్ప్ చేస్తారా ఆ టైంలో? అలా గ్రో యాప్‌కెళ్ళి ఆ 60 లాక్స్‌ని మీ మదర్ మీద పెట్టుకోవడానికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి అంటే క్వెషన్ మార్క్ వచ్చింది. ఇక్కడ చూడండి మీరు ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వల్ల ఇలా జరిగే మేజర్ లాభం ఏంటంటే, మన కనుక ఏదైనా జరిగితే వాళ్ళ నామినీస్‌కి వీళ్ళు హెల్ప్ చేస్తారు. మొత్తం 60 లాక్స్ కావచ్చు, 3 క్రోర్స్ కావచ్చు, ఎంతైతే వాల్యూమ్ ఆఫ్ ద అమౌంట్ ఉందో మ్యూచువల్ ఫండ్స్‌లో అంత అమౌంట్‌ని వాళ్ళ పేరెంట్స్‌కి కావచ్చు, వాళ్ళ వైఫ్‌కి కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకి కావచ్చు, ఒక ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. హెల్ప్ చేస్తారు వీళ్ళందరూ మీకు. సో, అలా నామినీకి ఇన్వెస్ట్‌మెంట్ చేయంగానే సరికాదు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్‌గా గ్రో అవ్వాలి. అలా గ్రో అయిన వాల్యూమ్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్‌గా మన నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి బ్రాంచెస్ ఉన్న అడ్వైజర్స్ అయితే కనుక మీకు సపోర్టివ్‌గా ఉంటుంది. చూడండి 180 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా 21 స్టేట్స్‌లో ఉంది అంటే కనుక వాళ్ళు ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి ఆ సర్వీస్ తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది 2006, 2008 ఆ టైంలో మేము చాలా మందికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఇచ్చేవాళ్ళము. ఆ రోజుల్లో ఏంటంటే మనకొచ్చిన సాలరీస్‌లో 1 లాక్ దాకా టాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. మనకు చాలా మందికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఒక 25,000 కవర్ అవుతుంది. అలాగే కంపెనీ ఇచ్చే పీఎఫ్ ఒక 12,000 కవర్ అవుతుంది. కానీ ఇంకా ₹50,000 బ్యాలెన్స్ ఉండేది. ఆ ₹50,000 టాక్స్ ఎగ్జంప్షన్ కోసం వాళ్ళు చాలామంది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు. సో, నా దగ్గర ఎప్పుడైతే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళకి జాబ్స్ వచ్చి వాళ్ళు బెంగుళూరు వెళ్ళిపోయేవాళ్ళు, చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు, పూణే, గుర్గావ్ వెళ్ళిపోయేవాళ్ళు. ట్రాన్స్‌ఫర్ మీద కావచ్చు, వేరే కంపెనీకి మారిపోయి. సో, అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేవాళ్ళు. మేము ఒక టైం వచ్చింది. మనం ప్రూఫ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయంగానే కంపెనీ వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. తద్వారా ఆ ప్రూఫ్ కనుక మనం ఫిబ్రవరి, జనవరిలో సబ్మిట్ చేస్తే మనకి టాక్స్ డిడక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో, వాళ్ళు నా దగ్గర అడ్వైస్ తీసుకుందేమో హైదరాబాద్‌లో. కానీ వాళ్ళకి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా అక్కడ నా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో, నేను వాళ్ళకి చెప్పేవాడిని పలానా బ్రాంచ్‌కెళ్ళి మీరు సీట్ తీసుకోమని చెప్పి. సో, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి ఆ స్టేట్మెంట్ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో, అట్లా అండి అడ్వైజర్స్ మేము ఉంటాం హైదరాబాద్‌లో. కానీ మా వెనకాల 180 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా సపోర్ట్ అయితే మాకుంటుంది. తద్వారా మా ఇన్వెస్టర్స్‌కి ఏదన్నా సపోజ్ ఏదైనా నామినీ చేంజ్ చేయాలన్నా, ఏదైనా డెత్ జరిగినా, లేదంటే ఎలాంటి స్టేట్మెంట్స్ ఏదైనా కావాలన్నా కూడా ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో అలా లేదు. సో, ఒక సపోర్ట్‌గా ఉంటుందండి. ఒక టీమ్ అయితే ఉంటుంది. మనం అనుకుంటాం రెగ్యులర్ ప్లాన్స్ అని ఒక ఎక్స్ట్రా పోతుంది. ఒక 7.5% పోతుంది, 0.75% పోతుంది అనుకుంటాం. కానీ తద్వారా మనకొచ్చే సపోర్ట్ ఇది వేరుగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇక్కడ చాలామంది చూసాను పోర్ట్‌ఫోలియోస్ చెక్ చేస్తున్నప్పుడు ఎవరైతే డైరెక్ట్ ప్లాన్స్‌లో వేసుకుంటున్నారో వాళ్ళు అన్నెసెసరీ ఫండ్స్ చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ప్రాపర్‌గా డిజైనింగ్ లేదు వాళ్ళకి. సో, తద్వారా వాళ్ళకి చూస్తుండగానే వాళ్ళు చాలా కోల్పోతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఒక ఆయన వాళ్ళ ఊరికెళ్లారు. వాళ్ళ ఊరికెళ్తే
వాళ్ళ పేరెంట్స్కి సంక్రాంతి టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ అడుగుతారు జనరల్గా, ఎరా మనవాళ్ళు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్లో వేసావు అన్నారు. నేను నాన్నగారు మా అబ్బాయిని పలానా స్కూల్లో పెట్టాను అంటే ఫీజు ఎంత అని అడిగారు. ₹1,00,000 నాన్న అని చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయాడు తండ్రి. అరే ఊళ్ళలో ఎందుకురా ఇంత ₹1,00,000 ఎందుకు పెడుతున్నావు నువ్వు స్కూల్కి, నువ్వు వెళ్ళలేదా గవర్నమెంట్ స్కూల్లో, నేను చదివించింది అక్కడ నేను, అలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నువ్వు వాళ్ళు ఎంత మంచి పొజిషన్కి వెళ్ళిపోయావు, మరి ఎందుకు నువ్వు మీ పిల్లాడిని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో పెట్టావు అని అంటారు. అంటే చూడండి, ఒకటో తరగతి నువ్వు ₹1,00,000 పెట్టావంటే రేపు 10th క్లాస్ అయ్యేసరికి దగ్గర 5 లక్షలు ఖర్చు పెడతావు నువ్వు మీ పిల్లాడి మీద అని ఆయన తిట్టిపోశారు. సో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకు నాకు వాళ్ళ బాధ ఏంటంటే నా కొడుకు సంపాదన అంతా హార్డ్ ఎర్న్ మనీ అంతా వెళ్ళిపోతుంది ఒక స్కూల్కి వెళ్తుందని. కానీ పిల్లాడికి అర్థమవుతుంది, కొడుకు తెలుస్తుంది నాకు పిల్లాడు కనుక ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదివితే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టీచర్లు ఒకళ్ళు కాదు ఇద్దరు ఉంటారు, చూసుకుంటారు అని అతనికి తెలుసు. సో అట్లాగే ఇక్కడ చూస్తే మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ అని చెప్పి మనం ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమి నామినల్ ఫీజు ఉంటుంది అనుకుంటాం కానీ అండి, ఇది ప్రైవేట్ స్కూల్స్ లాగా ఉంటాయి, మీకు ఫీజు ఉంటుంది కానీ ఆ విధంగా సపోర్ట్ దొరుకుతుంది. సో అది కంపేర్ చేసుకోండి మీరు. మనం ఎంతసేపు అనుకుంటాం 10 years మనం స్కూల్ పిల్లని 10th క్లాస్ దాకా పెడితే 5 లక్షలు కడతామని చెప్పి అలాగే సమానం అనుకుంటారు. 0.5% ఎక్స్పెన్స్ రేషియో కడితే కొన్నాళ్ళకి ఎక్కువ అవుతుందని. కానీ మీకు 0.5% ఎక్స్పెన్స్ రేషియో చూస్తున్నారు కానీ ఆ రిటర్న్స్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఒక రెగ్యులర్ ప్లాన్స్ మీద వచ్చే ఎక్స్ట్రా 5% రిటర్న్ కావచ్చు, 6% రిటర్న్ కావచ్చు, అది మీకు అమాంగం ఎక్కువ ఉంటుందండి. సో కొంచెం అర్థం చేసుకోమని చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్సే. మీరు దేనికైనా వెళ్ళండి, గ్రో కన్నా వెళ్ళండి, దీనికైనా వెళ్ళండి. సో కొంతమంది అనుకుంటారు కాదు సార్ నాకు డైరెక్ట్ ప్లాన్సే కావాలి అంటే కాంబో ఆఫర్ ఉంటుందండి. కాంబోలో ఏంటంటే మీకు డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి ప్లస్ అడ్వైజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్లో కావాలి అంటే మాత్రం ఇది కాంబోకి వెళ్ళాలండి. ఇది మీకు వచ్చేసి పిఎంఎస్లో ఉంటుంది. పిఎంఎస్లో మనకి వచ్చే ఆఫర్ ఇది పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మీకు అందులో మ్యూచువల్ ఫండ్స్లో మీకు డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి ప్లస్ ఒక అడ్వైజర్ అయిన వాళ్ళు మీకు ఉంటారు తోడుగా, మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవడానికి. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ ప్లాన్స్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఆప్షన్ తీసుకోండి. వితౌట్ అడ్వైజర్ మీకు అయితే మేక్ చేయలేరు అని చెప్తున్నాను. సో దీనికి పిఎంఎస్ అన్నాను కాబట్టి మినిమం వచ్చి 50 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో మీ దగ్గర 50 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మాత్రం డైరెక్ట్ ప్లాన్స్ కావాలి, అలాగే నాకు ఇలాంటి కంపెనీ సపోర్ట్ కావాలి, రెండు కావాలి అన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే ఉందండి. డైరెక్ట్ ప్లాన్స్ ప్లస్ అడ్వైజర్ మీకు అంటే పిఎంఎస్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది ఆప్షన్. మినిమం 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. మీకు మేనేజ్మెంట్ ఫీజు కింద స్టార్టింగ్లో 1% తీసుకుంటారు. ఎప్పుడైతే మీ వాల్యూమ్ గ్రో అవుతుంటుందో ఆఫ్టర్ 2 crores దాటిన తర్వాత 0.5% పడిపోతుంది మన ఎక్స్పెన్స్ రేషియో. తర్వాత 5 crores దాటిన తర్వాత 0.30%, 10 crores దాటిన 0.10%, అలా మీకు తగ్గిపోతుంటుంది ఎక్స్పెన్స్ రేషియో మేనేజ్మెంట్ ఫీజు. సో ఇలా ఇదండి మనకున్న ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడైతే చూడండి 10 కోట్ల మంది ఉన్నారు ఇన్వెస్టర్స్, కానీ సపోర్ట్ ఒక బ్రాంచే ఉంది. సో ఇక్కడైతే మనకి ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, సపోర్ట్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అడ్వైస్ ఉన్నారు. సో ఇది మీకు అర్థం చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.